రూపాయలకే బన్ విత్ పాలకోవా అంటూ ఈ మధ్య చాలామంది అమ్ముతా కనిపిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం కదా. అయితే దాని మీద రకరకాల వీడియోలు వచ్చాయి. వాటిని తినడం వల్ల పిల్లలు పుట్టరని, లేదా జీర్ణశక్తి మీద ప్రభావం చూపిస్తుంది అని, లేదా వాటిని ఎక్స్పైర్ కాకుండా కొన్ని కెమికల్స్ కలుపుతున్నారని, ఇలా పలు కోణాల్లో వీడియోలు వచ్చినాయి. సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర కూడా వీళ్ళు ఈ అమ్మకందారులు వచ్చారు. వస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేశారు. ఇలా మీ మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, నిజంగానే మీ ప్యాకెట్ల మీద ఎక్స్పైరీ డేట్ లేదు, ఏమీ లేదు, అసలు మీరు ఏ ప్రాతిపదికన అమ్ముతున్నారని చెప్పేసి. సరే, అడిగేటటువంటి కోణంలో చుట్టూ జనం గుమిగూడడం, మధ్యలో ఈయన ఉండటం, దానికి సాడ్ మ్యూజిక్లు యాడ్ చేయటం, ఇన్స్టాగ్రాముల్లో వాటిల్లో రీల్స్ల్లో వాటిని వైరల్ చేయటం, దాంతో ఆయన విక్టిమ్ అవ్వటం, వీళ్ళందరూ కూడా ఏదో దాడి చేస్తున్న వాళ్ళుగా పోర్ట్రే అవ్వడం జరిగింది. కానీ వాస్తవాన్ని వీళ్ళందరూ కూడా డైవర్ట్ చేయడమే కాకుండా ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రజల్ని ఇంకా పడుకోబెట్టేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రాంతి వ్లాగర్ అనేటటువంటి వ్యక్తి తాజాగా దీని మీద వీడియో చేస్తూ తెగ ఫీల్ అయిపోయాడనమాట. అంతేకాకుండా లేనిపోని నీతి కబుర్లు చెబుతూ ఉన్నాడు. మరి ఈయన రోజు కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక పాలకోవాతో కూడుకున్నటువంటి 10 రూపాయల బన్ తినుకుంటా ప్రతిరోజు ఒక నెల రోజుల పాటు అలా చేసి వీళ్ళందరికీ కూడా సపోర్టు చేయాలని ఈ వీడియో స్టార్ట్ చేయక ముందే, అంటే అతనికి కౌంటర్ చేయడానికి ముందే నేను సవాలు విసురుతా ఉన్నా. మీరు మీ ఇంటిల్లిపాది అందరూ కూడా ఈ కోవా బన్ తిని చూపించండి. రోజు తినాలి. నెల రోజుల పాటు తిన్న తర్వాత మీ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపలేదు అంటే అప్పుడు నేను ఈ మాటలన్నీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఉదర వ్యాధిగ్రస్తులు, ఈ ఉదారవాదులందరూ కూడా ఇలాంటి టైంలో బయటకు వచ్చేయడమే కాకుండా హిందువుల్ని ఒక నెగిటివ్ వేలో చూపించడానికి ఉబలాట పడతా ఉంటారు. అక్కడ ప్రశ్నించింది యూట్యూబర్స్ అనే కోణంలో కాకుండా వాళ్ళందరూ కూడా హిందుత్వవాదులు, లేకపోతే మతపు కోణంలోన అవతల వ్యక్తుల్ని చూశారు అంటే చూస్తారబ్బా. కొన్నిసార్లు జిహాదులు జరుగుతూ ఉన్నాయి, ఫుడ్ జిహాదులు, ఆహార పదార్థాల్లో ఉమ్ములు వేయడం, ఉచ్చలు వేయడం, ఆ వీడియోలు చూస్తున్నాం కదా. అలాంటి టైంలో కమ్యూనల్ యాంగిల్ వస్తుంది. అంటే మతపు కోణంలో కొన్ని నేరాలు జరుగుతూ ఉన్నప్పుడు మతపు కోణంలోనే ప్రశ్నిస్తారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర కూడా అదే పరిస్థితి నెలకొంది. దాని చుట్టూతో మానవతావాదులు అందరూ కూడా బయటకు వచ్చేసి ఆ యొక్క బన్ అమ్ముకునేటటువంటి వ్యక్తి మీద తెగ సానుభూతి కురిపించారు. కానీ వాస్తవం ఏమిటి అనే విషయానికి వస్తే ఈ బన్ తయారయ్యే విధానం అంతా కూడా విషతుల్యమైనది. సరే, అవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ముందుగా ఈ క్రాంతి వ్లాగర్ ఏమంటున్నాడో చూద్దాం. తెలంగాణలో రీసెంట్ గా మేడారం జాతర జరిగిందనమాట. జాతర అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా కొంతమంది ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు, అలాగే కొంతమంది కోవా బన్ కూడా అమ్ముతున్నారు అనమాట. అంతవరకు బాగానే ఉంది. సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి వచ్చిందనమాట. మరి నీది సో కాల్డ్, నీ సోది కాల్డ్, మరి నీది కూడా యూట్యూబ్ ఛానలే, నాది కూడా యూట్యూబ్ ఛానలే. సో అవతల వాళ్ళని అనేటప్పుడు మనం ఏంటో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళని హెరాస్ చేయడం మొదలు పెట్టారు. అయితే దీంట్లో ఒక కమ్యూనల్ యాంగిల్ కూడా ఉంది. దాని గురించి నేను ముందు మాట్లాడతాను. కమ్యూనల్ యాంగిల్ కూడా ఈయన చూశాడు. ఈయన చూడొచ్చు మతపు కోణాన్ని, ఆ ప్రశ్నించేటోళ్ళు మాత్రం మతపు కోణాన్ని చూడకూడదు. మరి ఈయనకి ఎలా కనిపించేది మతపు కోణం అంటే ఈయన ఆల్రెడీ ఒక క్రిప్టో మీరే పూరించండి. అలాగే మొత్తం చుట్టూ గుమిగూడాడంట. ప్రశ్నించేటప్పుడు గుమిగూడతారు రాబాయ్. ఊర్లోకి దొంగ ఒకడో ఇద్దరో వస్తారు. ఊరందరూ కూడా వాళ్ళని చూసినప్పుడు చుట్టూ వస్తారు. అరే, ఇద్దరే దొంగలు ఉన్నారు, ఊరంతా వచ్చేసి వాళ్ళ మీద పడిపోతున్నారంటే అదేం మాట? అర్ధరహితం కదా. ఇక్కడ కూడా అంతే. అక్కడ అనుమానం వ్యక్తమైంది, చుట్టూ జనం చేరారు, క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఆయన ఆన్సర్ చెప్పాలి. ఆయన ఒకవేళ నిజాయితీగా అమ్ముకుంటున్నాడు, అతనికి తెలియకపోవచ్చు కదా. తయారు చేసేటోడు ఒకడు ఉంటాడు కదా, మూలకారకుడు, వాడు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు కదా. వాడు ఎలా తయారు చేస్తున్నాడు, ఈ బన్లు ఎలా తయారు చేస్తున్నాడు, వాటిలో పాలకోవా ఎలా పెడుతున్నాడు, దేంతో తయారు చేస్తున్నాడు తెలియాలి కదా. కనుక అవన్నీ డైవర్ట్ చేసేసి ఈ సానుభూతి భవనాలు ఏంటి, పైపెచ్చు ఏవో ఆర్టికల్స్ అంట. అయితే యూట్యూబ్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించు, ఎక్స్పైరీ డేట్ చూపించు, కావాలని విషం అమ్ముతున్నారు, ఎవరిని చంపుతారు మీరు, నువ్వు తిని వీటిని అని లిటరల్ గా అమ్ముకునే పర్సన్ ని హెరాస్ చేస్తూ బెదిరిస్తున్నారు. అసలు ఆ మైక్ పట్టుకున్న వాళ్ళ బిహేవియర్ చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు హూ గేవ్ యూ దట్ అథారిటీ? మీకెవడిచ్చాడు ఎన్నో సందర్భాల్లో అథారిటీ? హిందుత్వాన్ని, జాతీయవాద కోణాన్ని విమర్శించేటటువంటిది. మీరు కూడా ఇష్టం వచ్చినట్లుగా అర్థరహిత వ్యాఖ్యలతో, అర్ధసత్యాలతో ఎన్ని వీడియోలు చేయలేదు? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా గుమిగూడి అక్కడ అనుమానాన్ని వ్యక్తం చేస్తే మీకు కోపం వచ్చేసిందా? నాకైతే ఇక్కడ కోపం రాలేదు. అక్కడ జనం అంతా పోగైపోవడం వల్ల అలా పోట్రే అయింది, కానీ వాళ్ళలో బాధ్యత కనిపించింది. నెక్స్ట్, ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా రోడ్ల మీద ఒక పర్సన్ ని హెరాస్ చేసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? అసలు హూ ఆర్ యూ? హెరాస్మెంట్ కాదు, నిజంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ వీళ్ళు హెరాస్ చేస్తుంటే వీళ్ళని లోపలేసేయాలి. లేదు వీళ్ళు రైజ్ చేసిన పాయింట్ నిజమా కాదని తెలియాలంటే వీళ్ళు ఎక్కడ బన్ తయారు చేస్తున్నారు,
ఈ పాలకోవాని ఏ పదార్థాలతో తయారు చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులంతా ఇమీడియట్గా వాటిని ల్యాబ్కి పంపించి, ఎలాగైతే నెయ్యి బయటకు వచ్చిందో సిట్ అధికారుల యొక్క దర్యాప్తులో ఇప్పుడు కూడా ఈ బన్ కాని బన్ను, కోవా కాని కోవా బయటకు వస్తుంది. ఎందుకంటే ఇవి తయారయ్యేది మైదా పిండి, ఆ తర్వాత ఈ పాల పొడి, డాల్డా, పంచదార పాకము ఇత్యాది వాటితో కొన్ని ఫ్లేవర్సు, అలాగే ఈ బన్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడానికి అని చెప్పేసి కొన్ని కెమికల్స్ ఇవి తయారు చేస్తున్నారు అనేది ప్రాథమిక సమాచారం. ఏ ఆధారాలు లేకుండా అంటే అనుమానాలు వచ్చినప్పుడు ఆధారాలు చూపించాల్సింది ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇష్యూ రేజ్ అయినప్పుడే కదా అధికారులు కూడా కదిలేది. మీరు కూడా అందరూ పాలు పంచుకోవాలా? గుడ్డిగా వాళ్ళని వెనకేసుకొస్తే ఎలాగా? ఇప్పుడు రేజ్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక ఒకవేళ అబద్ధం అయితే ఏం నష్టమూ లేదు. అవసరమైతే వాళ్ళ మీద నిజంగానే హెరాస్మెంట్ కేసు వేసి లోపలికి వేసేద్దాం. కానీ వాళ్ళు రేజ్ చేసే పాయింట్స్ నిజమైతే ఎంతమంది ప్రాణాలకు ప్రమాదం? అండ్ ఈ బండ్ల పేరిట అమ్ముతున్న వాటిని తింటున్నటువంటి హిందువులకు సంతాన సమస్యలు వస్తున్నాయంట, సంతాన లేమి కలుగుతోందంట. ఇది ఒక వార్త. నిజమా కాదని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పదార్థాలన్నింటినీ ఎలా తయారు చేస్తున్నారు? తయారైనటువంటి పదార్థాలని ల్యాబ్లకు పంపించి అందులో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగానైనా వీళ్ళందరూ కూడా వీళ్ళు తినరు, కానీ తినేవాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. తిని పాడైపోయే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు తినవయ్యా, రోజు తినేసి వీడియోలు చేయి, ఒక 40 రోజులు దీక్షలాగా చేయి, బంద్ దీక్ష. వీళ్ళందరికీ సపోర్ట్గా పైవచ్చు రాజ్యాంగం అమ్ముకునే హక్కు ఇచ్చింది, ఆర్టికల్స్, ఈ ఎదవ తెలివితేటలన్నీ ప్రదర్శిస్తారనమాట వీళ్ళంతా కూడా. అదే రాజ్యాంగం ప్రశ్నించే హక్కు కూడా ఇచ్చింది కదా, బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు. ఒక స్క్రీన్ షాట్లు పెట్టేసినంత మాత్రాన వీళ్ళు మేధావులు అయిపోతారా? ఒక 4-5 లీటర్లు పాలు కలుపుతారేమో. సో మొత్తం క్యాలిక్యులేట్ చేయండి చేస్తామని కేజీలో అమ్మే కోవాలకి బండ్లు పెట్టే కోవాకు కూడా తేడా తెలియదు. అలాగే ఈ సైంటిస్ట్ ఏదో చెప్తున్నాడు, ఒక తేడా చెప్తున్నాడు. ఏంటది? స్వీట్ షాప్ లో అమ్మే కోవాలకి బండ్లు పెట్టే కోవాకు కూడా తేడా తెలియదు. వీళ్ళు పెద్ద సంఘ సంస్కర్తలాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏంటో కానీ నువ్వు మాత్రం సైంటిస్టే. నెక్స్ట్ ఆయన చెప్తున్నాడు కదా బొంబాయి రవ్వ, పాలు అండ్ చక్కెరతో చేస్తామని. కేజీ పాలు, వాళ్ళు నిజంగా పాలు కలిపేటటువంటి బ్యాచ్ అయితే మాట్లాడతాం. రవ్వ ఎంత? 70 రూపాయలు. కేజీ షుగర్ 100 రూపాయలు తీసుకోండి. అండ్ దాంట్లో ఒక 4-5 లీటర్లు పాలు కలుపుతారేమో. సో మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, మీకే తెలిసింది కదా. వాడు ఎవరన్నా కేజీ కోవా మొత్తం ఆ బండ్లో పెడుతున్నాడు. మా అయితే ఒక 10 to 20 grams ఉంటుంది బండ్లో. ఏం చేయలేరు అలాగా? ఏం క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళు అసలు? ఇలా చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈయన ప్రూవ్ చేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నిజంగా ఈయన కొంత బాధ్యత ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఆ కర్మాగారాలకు వెళ్ళి ఈయన లైవ్ ఫుటేజీ ఇప్పించాలి. ప్రతిరోజు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, ఇప్పటికిప్పుడు వాళ్ళు సన్నద్ధమైపోయింది కాదు, ఒక సీక్రెట్ ఆపరేషన్ లాగా ఈయన చేయాలన్నమాట. వాళ్ళు నిజంగా పాలనే వాడి పాలకోవాని తయారు చేస్తున్నారో, లేకపోతే పంచదారని డాల్డాని కలిపి ఇంకేమన్నా ఇంగ్రీడియంట్స్ కలిపి పాలకోవాని తయారు చేస్తున్నారో తెలియాలి. అలాగే మైదా పిండి మిళితమై ఉన్నటువంటి ఈ బన్లు కూడా ఏ ప్రాతిపదికన 5 నుంచి 7 రోజులు నిల్వ ఉండేలాగా తయారు చేస్తున్నారు, వాటిలో ఏం కలుపుతున్నారో కూడా తెలియాలి. వాటికి బూజు పట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి ప్రమాదకర పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చిప్స్ అంటే డ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అవి అంతగా ఇన్ఫెక్ట్ కావు, అవి ఒకవేళ ఎక్స్పైర్ అయినా కూడా ప్రమాదం కాదు. కానీ ఈ బన్ అనేది తొందరగా బూజు పట్టేటటువంటి పదార్థం. దానికి తోడు దాంట్లో ఉండేటటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో మధ్యలో, ఆ పంచదార పాకం, డాల్డా, ఇవి చాలా డేంజరస్, తినకూడదు. అది 10 రూపాయలు అయితే ఏంటి, ఇప్పుడు ఇక్కడ జాలి చూపించేసి విషాన్ని తింటారా ఏంటి? అమ్మేవాడు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా ఇక్కడ మ్యాటర్ కాదు. అవతలోడు హిందువు అయి ఉంటే మీకు ఓకే అనుకుంటున్నారేమో, మాకు కాదు. ఇక్కడ బన్ ద్వారా జరుగుతున్నటువంటి ఒక పెద్ద మాఫియా ఏదైతే ఉందో దాని గురించి నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బన్ మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎలా తయారు చేస్తున్నారు మొత్తం ల్యాబొరేటరీకి పంపించి ఫుడ్ సేఫ్టీ అధికారులు దీని మీద ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి సైంటిస్టులు వచ్చేసి తినండి అని చెప్తారు, వాళ్ళు తినరు.